కేసీఆర్ దెబ్బకు మొదలైన అసెంబ్లీ కేసీఆర్ దెబ్బకే మళ్ళా అర్ధాంతరంగా ముగిసినట్లు కూడా అర్థమవుతున్నది. 5 రోజుల పాటు తూతూ మంత్రంగా నడిపించిన అసెంబ్లీ సమావేశాలు 40 గంటల పాటు 40 గంటల 45 నిమిషాల పాటు వృధాగా సాగినట్టు అర్థం చేసుకోవాలి. 13 బిల్లులను ఆమోదించినప్పటికీ ఏకపక్ష తీర్మానాలతోటే ఆ బిల్లులను ఆమోదించడం జరిగింది. ఇక 2 తీర్మానాలను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తున్నది. ఎందుకోసం అసెంబ్లీ సమావేశాలు పెట్టిండ్లో, ఎందుకోసం అసెంబ్లీ సమావేశాలు అర్ధాంతరంగా వాయిదా అని చెప్తున్నప్పటికీ ఇక మళ్ళీ ఇప్పట్లో అయితే అసెంబ్లీ సమావేశాలు ఉండవనేది అర్థమవుతుంది. కేసీఆర్ గారు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రెస్ మీట్ ముందుకు వచ్చి తెలంగాణకు నీటి వాటాల పంపక విషయంలో అన్యాయం జరుగుతుందని లేవనెత్తిన ప్రశ్నకు ఉలిక్కిపడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడుకుందాం అని మీసాలు దువ్విండు, తొడలు కొట్టిండు. కానీ కేసీఆర్ గారు ఆ అంశాన్ని రాజేసిపోయిన విషయంపై ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పైగా అబద్ధాలతోటి అసెంబ్లీలో అనేక అంశాలను అబద్ధాలతోటి మాట్లాడితే ఆ అంశాల మీద ఏకంగా సభా హక్కులు సంబంధించి నోటీసులు కూడా రేవంత్ రెడ్డి గారికి జారీ అయినాయి. సహజంగా అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరించడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. దాంతోపాటు ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్తాయి. కానీ ఇక్కడ జరిగిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయినలు, లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పలేకపోయింది. కాబట్టి 5 రోజుల పాటు తిండి ఖర్చులు వృధా, కరెంటు ఖర్చులు వృధా, ఈ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి గారికి తిరగడానికి వాళ్ళ సమయం వృధా. ఎందుకోసం అసెంబ్లీ సమావేశాలు పెట్టిందో, ఎందుకు మధ్యంతరంగా వాయిదా వేషంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా అయిందనేది చెప్పాలి.